ले रहा है, अभी टाइम लगेगा बताने का थोड़ा। గత వారం 10 రోజుల నుంచి మొత్తం మనం ఒక 30 గేదెలు కొనడం జరిగిందండి. మీరు చూస్తున్న రైతులు మనకి తెలంగాణకి వెళ్ళి ఆంధ్రాకి వెళ్ళి హర్యానాకు వచ్చిర్రు. సో ఒక్కొక్కరు 10 గేదెలు కొనుక్కున్నారు. 3 బళ్ళు 30 గేదెలు కొనడం అయిపోయింది. సో ఒక్కళ్ళు 10 తీసుకున్నారు ఇద్దరు. ఒక బండిలో మాత్రం ఇద్దరు కలిసి 5 తీసుకున్నారు. సో ఇందులో చెప్పినా కదా ఆల్రెడీ నేను మొన్న చెప్పిన మహబూబ్నగర్కి ఒక బండి వెళ్తూ ఉంది, హైదరాబాద్కి ఒక బండి వెళ్తూ ఉంది, ప్లస్ కామారెడ్డికి వెళ్తూ ఉన్నాయి, ఆంధ్రాకి కూడా వెళ్తూ ఉన్నాయి. సో అన్నయ్య వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ కొద్దిగా ఈ టైంలో రేట్లు ఎక్కువ ఉంటాయండి. అంటే మనకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే ఈ 4 నెలలు కూడా రేట్లు కొద్దిగా అప్పుల్నే ఉంటాయి. మనకి గేదెల రేట్లు తగ్గడం అనేది జూన్, జూలై నుంచి డౌన్ కొద్దిగా స్టార్ట్ అవుతుంది. ఇంకా మనకి డిసెంబర్ దాకా కొద్దిగా మంచి రీజనబుల్గా దొరుకుతాయి. మళ్ళీ ఒక మెల్లమెల్లగా జనవరి నుంచి పెరగడం ఉంటుంది. కొత్త వాళ్ళు డైరీ ఫామ్ పెట్టుకునే వాళ్ళు ఎవరైనా సరే మీరు జూలై ఫస్ట్కి వెళ్ళి లేకపోతే జూన్ ఎండింగ్కి వెళ్ళి కొనుక్కోవడం బెటరు. అంటే ఏం గేదెలు లేని వాళ్ళు దానికి ముందు మనకి 3 months టైం పడుతుందండి. మొత్తం మనకి 3 months టైం పడుతుంది. గేదెలు కొనక ముందు ఈ షెడ్ వేసుకోవడము, గడ్డి పెంచుకోవడం ఇదంతా 3 months ప్రాసెస్. సో మీరు గేదెలు ఎప్పుడైతే కొనుక్కోవాలనుకున్నారో దానికి 3 నెలల ముందు అన్ని రెడీ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఏరియా ఏంటంటే హర్యానాలో ఇది ఒక్కటే. ప్రతిరోజు హర్యానాలో గేదెలు వస్తూ ఉంటాయి. 365 రోజులు సంవత్సరం పొడవునా ప్రతిరోజు వస్తాయి. ఎండాకాలంలో కొద్దిగా తక్కువ గేదెలు వస్తాయి, మనకి వర్షాకాలంలో ఎక్కువ గేదెలు వస్తాయి. ఎందుకంటే అప్పుడు సీజన్ కాబట్టి. మనకి చిన్న గేదెలు, పెద్ద గేదెలు రోజుకు 12-14 లీటర్ల నుంచి 16-18 లీటర్ల దాకా పాలిచ్చే గేదెలు మొత్తం వస్తాయి. సో ఇవన్నీ ఫ్రెష్గా ఉంటాయి. ఈయన ఒక రోజు 2 రోజులే అట్లుంటాయి. మనకి హైదరాబాద్లో అమ్మినట్లు 2 నెలలు 3 నెలలు, లేకపోతే ఈ మధ్య మనకు బ్రదర్ చెప్పినట్లు హైదరాబాద్లో బీహార్కి వెళ్ళి తీసుకొస్తున్నారు గేదెలు. బీహార్కి వెళ్ళి తీసుకొచ్చి ముర్రా అని చెప్తున్నారు. ముర్రా అని చెప్పి రేట్లు ఎక్కువ చెప్పి పంపుతున్నారు. వాళ్ళ షెడ్డు దాటిందంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు. ఇది మనకు కొన్న రైతులు చెప్తా ఉన్నారు. అందుకే చెప్తా ఉన్నా, మీరు బర్రె క్వాలిటీ చూడండి. మీకు హైదరాబాద్లో ఇట్లాంటి బర్రెలు జెన్యున్గా మీకు కనిపిస్తాయి మీ కండ్లకు. మీరు వాళ్ళు హైదరాబాద్లో చూసే గేదెలు తింపమనండి, బయటకు తీసి నడిపించి వీడియో తీయమనండి, దాని కెపాసిటీ ఎంత ఉంది. మీరేం చేస్తారు, కొనేవాళ్ళు ఏమైనా హర్యానాకి రండి, హర్యానాకి వచ్చి చూసుకోండి ఎట్లా ఉన్నది గేదె. ఆ వీడియోలో చూస్తే మీకు తెలిసిపోతుంది ఏ గేదె అయినా. సో ఎవరైనా గేదెలు కొంటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎవరికన్నా 5 గేదెలు కావాలన్నా సరే మా నంబర్కి కాల్ చేయండి. సో ఎవరైనా సరే 10 లేదా 5 గేదెలు కావాలంటే హర్యానాకి రావాల్సి ఉంటుంది. హర్యానాకు వచ్చి ఇక్కడ ఒక 2-3 days నుండి మీకు నచ్చిన గేదెలు సెలెక్ట్ చేసుకోండి. కొత్త వాళ్ళైతే పచ్చిగడ్డి, వరిగడ్డి, షెడ్డు ఇదంతా రెడీ చేసుకోండి, తర్వాతనే గేదెలు కొనండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే. అందరు ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి. బాయ్ బాయ్.